హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టైమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఇఫ్తార్ సమయంలో ఎంతో ఇష్టంగా తీసుకునే సూప్ ఒకటి ఈరోజు ఎలా తయారు చేస్తారో చూపించబోతున్నాను. ఇప్పుడైతే ప్రిపేర్ చేయడానికి అయితే రెడీ అయిపోతున్నాం. ఆష్ తయారు చేయడానికి ఎర్రగడ్డలు, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర అనేవి రెడీ చేసుకున్నాం. అయితే కొత్తిమీర, టమాటా, ఎర్రగడ్డ, పుదీనా ఇవన్నీ కోసుకొని అయితే ప్రిపేర్ చేసుకున్నాం దాంట్లో వేయడానికి. ఇప్పుడైతే స్టవ్ అనేది వెలిగించాం. ఇప్పుడైతే 25 కిలోల దీక్ష అయితే పెట్టాము, పెద్దది. ఇప్పుడైతే నూనె వేస్తున్నాం. 1/2 లీటర్ నూనె అయితే వేస్తూ ఉన్నాం. ఇప్పుడైతే ఎర్రగడ్డలు అనేది వేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఎర్రగడ్డలు కాస్త బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా మనం వేయించుకోవాలి. సూప్ పేరు వచ్చి ఆష్ అంటాం మేము మా భాషలో అయితే. ఇప్పుడైతే టమాటాలు, పచ్చిమిర్చి అయితే వేసుకుంటా ఉన్నాం. బ్రౌన్గా అయితే ఆనియన్ అయితే కాలిపోయింది. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటా ఉన్నాం. వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే ఉప్పు వేసుకుంటా ఉంటాం, సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. మసాలా అయితే బాగా కాలాలా. ఇప్పుడైతే పెసరపప్పు అయితే వేస్తూ ఉన్నాం. మూన్కి దాల్ అంటారు మా దాంట్లో అయితే. పెసరపప్పు అనేది వేసుకుని బాగా కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకుంటా ఉంటాం. నెక్స్ట్ అయితే పుదీనా వేసుకుంటా ఉన్నాం. రెండింటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా మొత్తం బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నీళ్ళు అయితే వేస్తూ ఉన్నాం. నీళ్ళు అయితే సుమారు 50 లీటర్లు పట్టొచ్చు. చూడండి, 50 లీటర్ల పైనే పట్టింది. నీళ్ళు బాగా కాలాలా, అంటే పొగలు వచ్చేదాకా దాని మీద అయితే మూత అయితే పెట్టేయాలా. ఒక 10 నిమిషాలు అయితే ఇలాగే పెట్టాలి. చూడండి, ఈ మాదిరిగా అయితే నురగలు రావాలి. ఇప్పుడు దీంట్లో అయితే 3 కిలోల రవ్వ అయితే వేయాలి. రవ్వ అయితే వేస్తూ ఉన్నాం.
గడ్డలు కట్టకుండా అయితే బాగా అయితే కలుపుకోవాలి. సిమ్లో కాసేపు అయితే కాల్చుకోవాలి. చూడండి నురగలు అయితే కక్కుతా ఉంది, మామూలుగా లేదు. స్మెల్ సూపర్గా ఉంది. ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. నేనైతే టేస్ట్ అయితే చేయడానికి తీసుకున్నాను. సూపర్ అయితే వచ్చింది. సూప్ అయితే బాగుంది. ఆష్ సూపర్ వచ్చింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ట్రెండింగ్ టైమ్స్ తెలుగుని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.